అస్సలం వాలేకుమ్ ఎవ్రీవన్. ఈనాటి ప్రసంగం పుల్సిరాత్ పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే దయచేసి లింక్ డిస్క్రిప్షన్లో ఉండిద్ది. ప్లీజ్ డూ చెక్అవుట్. అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది. మనం ఇప్పటిదాకా చూసుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి ఇంకొక ఎత్తు అన్నమాట. ఏ డౌటు లేకుండా మనమందరం ఈ వంతెనని దాటాలి. అయితే మనం చెప్పుకున్నట్లు సిరాత్ వంతెన కత్తి కన్నా పొదునుగా, వెంట్రుక కన్నా సన్నగా ఉంటుంది. మనమందరం 7 దశల వారీగా 7 ప్రశ్నలను దాటే వరకు ఈ వంతెనను దాటలేము. 7 ప్రశ్నలు 7 వివిధ చోట్ల ఉంటాయి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రకారం ఈ వంతెనకు 7 పాస్లు అనగా అకాబాత్ ఉన్నాయి. ప్రతి పాస్లో స్టేషన్లు ఉంటాయి. ఒక్కొక్కటి 70 ఫర్సక్తో సమానం. ఫర్సక్ ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. ఒక ఫర్సక్ అంటే 5.5 కిలోమీటర్లకి సమానం. మరియు 70,000 మంది దైవదూతలు అక్కడ వేచి ఉంటారు. మొత్తం 7 పాస్లను సురక్షితంగా దాటినాక శాశ్వత నివాసం దార్ అల్ బాకా చేరుకునే వారికి ఇబ్బంది లేని శాశ్వతమైన జీవితం ఉంటుంది. ప్రవక్తలు ఏఎస్ మరియు ఇమాంలు, అమరవీరులు మరియు అతని దాసులలోని పవిత్రమైన వారితో కలిసి వారు అల్లాకు దగ్గరగా జీవిస్తారు. అయితే ఒక వ్యక్తి పాస్ వద్ద ఆగిపోతే మరియు వారికి మంచి పనులు లేదా అల్లాహ్ దయ వారికి చేకూరకపోతే వారు తమ మీద తాము జారిపడి నరకం యొక్క అగ్నిలో పడిపోతారు. మనం ఈ హదీస్ని అర్థం చేసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా దృష్టిలో వారి వారి పనుల ప్రకారం ప్రజలు వంతెనను దాటడం జరుగుతుంది. కొందరు కాంతి వేగంతో వెళ్తారు, ఇతరులు ప్రయాణం ముగిసే వరకు పాకుతా వస్తారు. ఖురాన్ 79 అధ్యాయంలో 6వ వచనంలో చెప్పినట్లు ఇస్రాఫీల్ 2 సార్లు ట్రంపెట్ అనగా బాకాని ఊదుతారు. ఆకాశం మరియు భూమి మధ్య ఉన్నదంతా వణుకుతుంది దాని కోపంతో. తీర్పు రోజు ప్రారంభమవుతుంది, అల్లాహ్ సుబ్హానహు తఆలా మినహాయించిన వారు తప్ప. రెండవసారి బాకా ఊదినప్పుడు పునరుద్ధాన దినం ప్రారంభమవుతుంది మరియు ప్రజలు మష్ర్లో గుమ్ముగూడేందుకు తమ ప్రభు వైపుకు పరిగెడుతూ పునరుద్ధాన స్థలం వైపుకి వెళ్తారు. ఈ భయంకరమైన మష్ర్లో పునరుద్ధానం చేయబడిన వారు భూమిపై వారు చేసిన పనుల రికార్డు ఇవ్వబడుతుంది. ఖురానులో ఈ ఆయతులో చూసుకున్నట్లయితే మీ రికార్డును మీ కుడి చేతిలో ఉంచినట్లయితే స్వర్గం యొక్క సంతోషకరమైన వార్తల సూచన అన్నమాట. అదే మీ రికార్డు మీ ఎడమ చేతిలో లేదా వెనుక నుండి ఇవ్వబడినట్లయితే నరకం శిక్ష గురించి మనకి సూచన ఇవ్వబడుతుంది. మనం భూమిపై ఉన్నప్పుడు లేఖరి దైవదూతలు, వాళ్ళని కిరామిన్ కాతిబిన్ అని అంటారు. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. ప్రతి ఒక్క పనిని రికార్డ్ చేస్తారు వాళ్ళు. మనం చేసిన మంచి పనులు మరియు మనం చేసిన పాపాలు మన ముందు ఉంటాయి. ఈ పనుల పుస్తకం గురించి సూరా అల్ కహఫ్లో 49వ వచనంలో చెప్పబడింది. వారి వారి పనుల పుస్తకం వారి ముందు ఉంచబడుతుంది. అప్పుడు మీరు ఏమి రాయబడిందో చూసి భయపడే దోషులను మీరు చూస్తారు. మీకు రుణపడి ఉంటాము అని అంటారు. ఇది ఎలాంటి పుస్తకం అని మీరు నన్ను అడిగితే నా యొక్క సమాధానం, ఇది అన్ని విషయాలు రాయబడిన రికార్డు పుస్తకం. ఈ పుస్తకంలో చిన్న లేదా పెద్ద, అతిపెద్ద పాపాలు ఏది వదిలిపెట్టకుండా రాయబడి ఉన్నాయి. మన ప్రభు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరికీ అన్యాయం చేయరు. అవును, ఇది నిజం. ఈ పుస్తకం మష్ర్లో మన ముందు ఉంచబడుతుంది. ఒకసారి ఈ పుస్తకం మన దాకా వచ్చింది అంటే మనం జహన్నం యా జన్నత్ వీటిలో ఒక దానికి దగ్గరలో ఉన్నామని అర్థం. కానీ మనం మన చివరి గమ్యస్థలానికి వెళ్ళడానికి ముందు చివరి స్టాప్లో ఉన్నాం. ఈ చివరి స్టాప్లో అది వెంట్రుక కన్నా సన్నగా, కత్తి కన్నా పదునైన దారి. ఈ చివరి స్టాప్ అది పుల్సిరాత్ దారి. మనం నెక్స్ట్ వీడియోలో
సిరాత్ వంతెన యొక్క 7 పాస్ల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ మీకు కనుక నా కష్టం ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జజాకల్లాహ్ ఖైర్. ఇప్పటిదాకా నా ప్రసంగాన్ని విన్నందుకు ప్లీజ్ డూ వాచ్ పార్ట్ 3. పార్ట్ 1 చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉండిద్ది. దయచేసి క్లిక్ చేసి చూస్తే మీకు చాలా క్లియర్గా పుల్సిరాత్ అనేది అర్థమైంది.